ఆయన దృష్టిలో ఆయన ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఆయన ఎలా కనిపిస్తాడు, అందుకే అలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా, అది వాళ్ళకే ఉంటుంది. బట్ ఐ పర్సనలీ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్వన్స్ పర్సనల్. తిండి, బట్ట, ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండాలి కదా. మన కంఫర్ట్, మన ఇష్టం. మీకు నచ్చకుండా నేను బలవంతంగా పప్పన్నం పెడితే మీకు బిర్యానీ కావాలని ఉంటుంది, అలాంటిది ఏదైనా ఇట్స్ పర్సనల్. ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఆయన ఐ ఫీల్స్ అంటే నేను సింపథైజ్ చేస్తున్నాను ఆయనకి, దట్ ఆ మైండ్ సెట్ పాపం. ఎందుకంటే మళ్ళీ ఏ ఫిల్మ్ ప్రస్తుతం అయితే షూటింగ్ స్టార్ట్ అవ్వాల్సిన సినిమాలు ఫిబ్రవరి తర్వాతే ఉన్నాయి. అందుకే ఒక 3 months నుంచి నేను చక్కగా మీ అందరినీ పర్సనల్ వస్తున్నాను. 2026 లో అట్లీస్ట్ 3 films ఆర్ ఆన్ ద లైన్. మీకు ఎలా అనిపించింది చెప్పండి, పోనీ నేను అడుగుతాను. యాజ్ మీడియా, హౌ డూ యూ ఫైండ్ దీస్ కమెంట్స్? వాళ్ళ ఫ్యాషన్ వాళ్ళకు ఉంటుంది, చెప్పండి. వాళ్ళ ఫ్యాషన్స్ వాళ్ళకు ఉంటాయి, అంతే కదా. అంతే మేడం. అసలు నేను చెప్పింది కరెక్ట్. అవును, అంటే ఓన్లీ హీరోయిన్స్ కి మాత్రమే ఆయన హెచ్చరించినట్లు అనిపించింది. అంటే ఇప్పుడు నాకు అనిపిస్తుంది పంచా, ధోతి, పొట్టు మరి పెట్టుకొని పెళ్ళైనట్టు ఉంగరాలు, బట్టలు కూడా కట్టుకునేవాళ్ళు. మన ఆడవాళ్ళు మగ వాళ్ళు ఇద్దరు బట్టలు పెట్టుకునేవాళ్ళు పెళ్ళైతే. మన పూర్వ అవన్నీ ఫాలో చేయాలి. అలాంటప్పుడు మన కాలానికి అనుగుణంగా జనరేషనల్ చేంజెస్ అవుతున్నప్పుడు అలాగే ఉంటే తప్ప మనం బతకలేదు. ఒకప్పుడు చాలా చెట్లు ఉండి చాలా చలిగా ఉండేది, ఇప్పుడు అలా లేదు. కాబట్టి మనం ఇంకా ఏం లేదు, మాట్లాడుకుంటూ పోతే వితండవాద గోల్డ్ అంతుంటాయి. కాకపోతే కాసం ఫ్యాషన్స్ లో ఎవరికి ఎలాంటి ఫ్యాషన్ కావాలన్నా ఉంటాయి, మొత్తం కప్పుకోవాలన్నా ఉంటాయి, ఫ్యాషనబుల్ గా ఉండాలన్నా ఉంటాయి. ఇప్పుడు ఎలాంటి వీటికన్నిటికీ మనం మన సంఘంలో, మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ చాలా 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 క్లియర్గా గమనించాలి. మన పిల్లల్ని మనం మంచి దారి పట్టించాలి అని చెప్పి అంటున్నాను. ఎందుకంటే అది ఎలా వస్తుందో తెలీదు. ఫ్రెండ్స్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్ ఒకళ్ళు నేను చేస్తున్నాను రా, నీకేంట్రా భయం అంటారు. ఆ ఫ్రెండ్స్ మధ్యన ఉండే ఒక స్టైల్ కోసం, నేను మీతో సమానం అని చెప్పుకోవడం కోసం ఫస్ట్ టైం వెళుతుంది. ముందుగానే చెప్పాలి, మీరు ఇంకొకళ్ళు దొంగతనం చేయకూడదు అనే విషయాన్ని మనం చిన్నపిల్లల నుంచి చెప్పి పెంచుతున్నట్టు, ఇలాంటి విషయం నేను ఎవరన్నా చెప్తే వద్దు అని చెప్పడం మాత్రమే కాదు, మీ కుటుంబంలో ఎవరైనా ఒకళ్ళు ఉంటారు, వాళ్ళని ఎగ్జాంపుల్గా చెప్పి మాకు ఇలా జరిగింది, ఆయన పోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది చూడండి అని వాళ్ళనే సమరులుగా తయారు చేయాలి. ఈ ప్రాబ్లంని మనం ఇలా తప్ప వేరింకే విధంగా ఎరాడికేట్ చేయలేం. అఫ్కోర్స్ ఫోర్సెస్ ఏమో పోలీస్ కానీ లేకపోతే సిస్టమ్ కానీ దాన్ని క్లియర్ చేయాలి అనేది మనం డెఫినెట్గా చెప్తూనే ఉన్నాము. కానీ కుటుంబంలో ఉండే వాళ్ళకే, ఎస్పెషలీ పేరెంట్స్కే, తల్లిదండ్రులకే తెలుస్తుంది తన బిడ్డ ఒక చిన్న తేడా కనిపిస్తుంది. ఆ తేడా కనిపించినప్పుడు వెంటనే దాన్ని సరిచేయాల్సిన ఒక బాధ్యత మనకు ఉంది. మనం చెయ్యాలి, ముందుగానే చెప్పాలి. ఎట్లాగా బట్టలు వేసుకుని వెళ్ళాలి, నువ్వు బయటికి నగ్నంగా వెళ్ళకూడదు అని చెప్తున్నాం కదా, అది మనం చెప్పే కదా. ఇట్స్ అ బిహేవియర్, లెర్న్డ్ బిహేవియర్. మన మనుష్య జాతికి అంతా లెర్న్డ్ బిహేవియర్ అనమాట. షార్ట్స్ వేసుకుంటున్నారు, అది వాళ్ళకి అలవాటు. లేకపోతే స్కర్ట్ వేసుకుంటున్నారు, గౌన్లు వేసుకుంటున్నారు, అది వాళ్ళకి అలవాటు. మనకి ఈ భాష కూడా మన అలవాటే, మన తల్లిదండ్రుల ద్వారా వచ్చింది. అలాగే మన అలవాట్లు కూడా డెఫినెట్గా మనమే ముందుగా చెప్పాలి, వాళ్ళని క్లియర్ చేయాలి, మంచి త్రోవ పట్టించాలి. అది చాలా ఇంపార్టెంట్. మా అబ్బాయితో నేను అదే అన్నాను. ఎందుకంటే దీనివల్ల బాగా ఎఫెక్ట్ అయింది మా ఫ్యామిలీ, మీకు తెలిసిన విషయమే. వాడితో నేను చెప్పింది ఏంటంటే, ఎవరైనా ఏదైనా ఆఫర్ చేస్తే ఐ గాట్ ఎఫెక్టెడ్ బై దిస్, అందువల్ల నువ్వు వాళ్ళని మంచిదారి పట్టించాల్సిన ఒక బాధ్యత నీ మీద ఉంది అని చెప్పిన తర్వాత వాడు
చాలామందితో మాట్లాడానని చెప్పాడు. అదే మనం చేయాల్సింది. ఎవరు అఫెక్ట్ అవ్వాలని కాదు, మన కుటుంబంలో ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఎగ్జాంపుల్గా చెప్పి ఆ త్రోవకి వెళ్ళకూడదమ్మా, దానివల్ల జరిగే కష్ట నష్టాలు ఏమిటి అనేది అర్థం చేసుకునేలా చేసి చిన్నప్పటి నుంచి మనం చెప్పామనుకోండి, పేరెంటింగ్ అనేది వాళ్ళు వింటున్నారో లేదో డెఫినెట్గా చాలా క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు మనం చెప్పే ఆ అడ్వైజే వాళ్ళు తీసుకుంటారు అనేది పేరెంటింగ్ నిపుణులు చెప్తారన్నమాట. అందువల్ల వాళ్ళు విన్నట్టే ఉంటారు పిల్లలు, కానీ అలా వినలేదేమో అనుకోకుండా మీ చెప్పాల్సిన విషయాలు చెప్తూనే ఉండండి అని చెప్పేసి